నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మరుసటి రోజు ఉదయం తెల్లారగానే మాధవి లేచి గబగబా పనులు పూర్తి చేసుకుంది. 7ంటికి మాలతి వచ్చింది. అప్పటికే భారతి నిద్రలేచి హాల్లో మంచంమీద కూర్చుని ఉంది. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అడిగింది భారతి కాస్త జరిగి. తెలీదమ్మా, బావరమ్మంటే వచ్చాను అని చెప్పింది. మాలతి తన ఒడిలో నిద్రపోతున్న బుజ్జిని మంచంమీద పడుకోపెట్టింది. బావరమ్మన్నాడా? ఎందుకు? మీ బావ 3 నెలల్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కాని 3 నెలల్లో డబ్బులు అందుతాయో లేదో? ఇంకా తర్వాత ముహూర్తం కావాలని అడగడానికేమో రేపు చెప్తాను అన్నాడు. నిన్న మీ బావ అలానేసరికి నేను ఇంకా వారంలోనే పెళ్లికి ఒప్పుకుంటాడేమో అనుకున్నాను. కాని డబ్బులు అందాలిగా అని భారతి తన ధోరణిలో తాను చెప్పుకుంటూ వెళ్తుంది. ఇవి విన్న మాధవికి పెళ్లి వారం రోజుల్లోనే అంటే అమ్మ ఇప్పుడు ఏమంటుందో అనుకుంది. ఇంతలో మాలతి గొంతు విని కుమార్ నిద్రలోనుంచి లేచి హాల్లోకి వచ్చాడు. కుమార్ రాగానే మాధవి గదిలోకి వెళ్ళిపోయింది. బావ రాగానే నువ్వు లోపలికి వెళ్ళావు ఏంటే? బయటికి రా, బావ ఏదో మాట్లాడుతాడు అంటగా అని చెప్పింది మాలతి. నేను పని చేస్తూనే వింటాలే అక్కా, అవసరమైతే మాట్లాడతాలే అక్కా అంది మాధవి. ఏంటి బావ, ఏదో మాట్లాడ్డానికి పిలిచావు అంది మాలతి. మరి అది అంటూ నసుగుతున్నాడు కుమార్. నీ పెళ్లి గురించే కదా కుమార్, మాకు తెలుసులే. నీ డబ్బులు అందేసరికి 3 నెలలు కూడా సరిపోవు. దాని తర్వాత ముహూర్తం చూడమని పంతులుగారికి నేను ఫోన్ చేసి చెబుతాలే అంది భారతి. అది కాదు అత్తమ్మా, మరి అది అని అంటున్నాడు. 3 నెలల ముహూర్తమే ఖాయం చేయమంటావా బావా అని మాలతి. కుమార్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే భారతి మామూలుగా కొంపదీసి వారం రోజుల్లో ముహూర్తం ఖాయం చేయమంటావా ఏంటి అనగానే కుమార్ నవ్వాడు. అది చూడగానే భారతి, ఓరేయ్ నిజంగా చెప్పు, వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం చూడమని చెబుతున్నావా? వారం రోజుల్లో పెళ్లికి డబ్బులు సమయం సరిపోతుందని అనుకుంటున్నావా అంది చిన్నగా అరుస్తూ. కుమార్ 2 లక్షలు తీసి భారతి చేతిలో పెట్టాడు. మంచం కొనడానికి 50,000 ముందే పక్కన పెట్టేసుకున్నాడు. మిగతా 50,000 అవసరమైతే తీద్దామని దాచిపెట్టుకున్నాడు. తన చేతిలో 2 లక్షలను చూడగానే డబ్బులు అంత తొందరగా ఎలా దొరికాయిరా నీకు? అంది ఆశ్చర్యంగా అడిగింది భారతి. డబ్బులు నా ప్రాబ్లం కదా అత్తమ్మా, నేను ఎలాగోలా తీసుకొచ్చాను, ఇంకా పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే అన్నట్టు కుమార్ చెప్పాడు. డబ్బులు తెచ్చావు సరే, వారంలో పెళ్లి ఎలా చేయమంటావురా? పెళ్లంటే మీ ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి చేసుకున్నది కాదు. ఇల్లంతా శుభ్రం చేయాలి. ఇంటి ముందు ఉన్న ప్లేస్లో పెళ్లికి స్టేజిలా కట్టాలి. భోజనాల సామాన్లు లెక్కవేయాలి, తీసుకురావాలి. అసలు పెళ్లి కార్డులు ప్రింట్ చేయాలి, పంచాలి. నీకు మాధవికి బట్టలు తీసుకోవాలి, అవి కుట్టించాలి. ఇంకా ఎన్ని పనులు ఉంటాయి, వారంలో కుదరదురా అంది భారతి ఆదుర్దా పడుతూ. కుమార్ ఏం చెప్పాలో అర్థంకాక మాలతి వంక చూశాడు. బావ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న మాలతి, చేతిలో డబ్బుంటే ఎంతలో పని అయిపోతుందిలే, అమ్మ తల ఒక పని చేసుకుందాం. అయినా మన ఇంట్లో పెళ్ళి. బయటినుంచి వచ్చేది
ఎవరూ లేరు. వీళ్లకు నచ్చుతాయో వాళ్లకు నచ్చుతాయో అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ మనకు మనమే చేసుకుంటే సరిపోతుంది. ఒక్క భోజనాలే కాస్త పట్టించుకోవాలి అన్నది మాలతి. నువ్వు చెప్పినట్టే ఏమీ సరిపోదు. ఇంకా ఈరోజునుంచి పెళ్ళయ్యేంతవరకు హడావిడిగా తిరుగుతూనే ఉండాలి. నాకు తెలిసినవి కాకుండా తెలియని కూడా చాలా పనులు ఉంటాయి. టైం ఎలా సరిపోతుంది అని ప్రశ్నించింది భారతి. అమ్మా, చెప్పుకుంటూ ఉంటే అలాగే ఉంటుంది. చేస్తూ పోతే సరిపోతుందిలే. మనల్ని ఎవరు టెన్షన్ పెట్టేది? మనిష్టమొచ్చినట్టు మనం చెయ్యొచ్చు. ఇంక నువ్వు ఆలోచించొద్దు. బావ వారం రోజుల్లో పెళ్ళి అంటున్నాడు. ఇంకా అదే నువ్వు కాదు అనుకు అంది మాలతి. ఇంత హడావుడిగా ఎందుకురా? ఇదే చెప్పిందా? నాకు తెలుసు ఇది చెప్పిందనే ఇలా ఎగురుతున్నావు. ఏమే మాధవి, ఇది నీ పనేనా అని భారతి కోపంగా అడిగింది. మాధవి కోపంతో రాబోయింది. కాని తాను బావకు కనబడను అని చెప్పింది కాబట్టి రాకుండా అక్కడే ఆగింది. మాధవి లోపలినుంచి నేనే మీటరు అని అంటుండగానే ఇక్కడ కుమార్ అందుకుని, మాధవిని ఏమీ అనకు అత్తమ్మా. పాపం తాను తన పెళ్లి చందన చూడాలని ఆశపడింది. 3 నెలల తర్వాత అయితే చందన అమెరికాలో ఉంటుంది. వారం రోజుల్లో అయితే ఇక్కడే ఉంటుంది కదా. తన బెస్ట్ ఫ్రెండ్ లేకుండా మాధవి పెళ్ళం చేసుకుంటుంది అన్నాడు కుమార్. కుమార్ ఆ మాట అనగానే మాధవికి ఇంకా మండిపోయింది. నేనెప్పుడు వారంలో పెళ్ళి అన్నాను బావా? నువ్వే డబ్బులు తీసుకువచ్చి వారంలో పెళ్ళి అన్నది కాకుండా నా పేరు చెబుతున్నావా అని కోపంగా అరుస్తూ బయటికి వచ్చింది. మాధవి అరుపులకి వెనక్కి వెళ్ళినట్టు 2 అడుగులు వెనక్కి వేసి భారతి వెనక్కి వెళ్లాడు కుమార్. మాధవి ఎంతగా అరుస్తున్న కాని చిలిపిగా నవ్వుతూ కళ్లతో తాను ఈరోజు చూసినట్టు సైగ చేశాడు కుమార్. కుమార్ సైగ చూడగానే ఏం జరిగిందో మాధవికి అర్థమైంది. బావ కావాలనే అబద్ధం చెప్పాడని తెలియగానే కోపం తగ్గిపోయి చిరునవ్వు వచ్చింది. ఇవేమీ తెలియని భారతి, వాడిమీద ఎందుకే అరుస్తావు? వాడు చెప్పకపోయినా ఇదంతా నువ్వు చేశావని నాకు అర్థం కాదా? నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నాడు వాడు ఇవాళ కాదు అనడానికి. నువ్వు చెప్పేశావు. వాడు డబ్బులు తెచ్చేశాడు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో పెళ్ళి ఎలా చేయను నేను? నీకేమో ఆలోచన ఉండదు. వాడికి ఏమో నీ మాట తప్ప ఇంకో మాట వినడం ఉండదు రే. నీకు ముందే చెబుతున్నాను. దీని ప్రతి మాట విన్నావో నిన్ను రోడ్డుమీద తైతక్కలాడిస్తుంది అంటూ భారతి కుమార్ మీద, మాధవి మీద అరిచింది. బావ ఆడతాడో ఆడిస్తాడో మనకెందుకు? మన ముందు వారం రోజుల్లో పెళ్ళి ఉంది, దాని గురించి ఆలోచించు. వారం రోజుల్లో పెళ్లి చేయాలంటే కొంచెం కష్టమేమో. ఎలా చేయాలో నలుగురం కలిసి ఆలోచించుకుందాం. అమ్మ నువ్వు ఏమేం చేయాలో అది చెప్పు. ఎలా ప్లాన్ చేయాలో మేము ముగ్గురం కలిసి ఆలోచించి చేస్తాము అని చెప్పింది. ఇదేదో బాగానే ఉంది అంటూ భారతి పేపర్ మీద కావాల్సినవన్నీ రాయడం మొదలుపెట్టింది. అప్పటికే మాధవి తలదించుకుని భారతి ఏం రాస్తుందో చూస్తూ ఉండిపోయింది. కుమార్ మాధవి వంకే చూస్తూ, అత్తమ్మా, ముందు పంతులుగారికి ఫోన్ చేసి చెప్పాలి ఏమో అన్నాడు. బాగా గుర్తుచేశావు అంటూ పంతులు గారికి ఫోన్ చేసి చెప్పింది. పెళ్లికి వంటలు చేసేవాళ్లని వెతికి చెబితే వాళ్లు ఐటమ్స్ ప్రకారం, మనుషుల ప్రకారం వంటకి కావాల్సిన వస్తువుల లిస్ట్ ఇస్తారు. కాని ముందు ఎంతమందిని,
పెలవాలి, లెక్క వేసుకోవాలి అని చెప్పింది భారతి. అందరూ వీధి వాళ్లను లెక్క వేసుకున్నారు. మాలతి అత్తవాళ్లని పిలవాలి. చందన, అవినాష్, ఈశ్వర్ అంకుల్ అంటూ ఉంటే రవిని కూడా పిలుద్దామా అని అడిగింది మాధవి. నువ్వు అన్నాక ఇంకా కాదంటాడా అంది భారతి. తాతయ్య నొక్కరిని పిలుద్దాం అన్నాడు కుమార్. ఇంకా అంది భారతి. సుబ్బు ఫ్యామిలీ గుర్తుచేసింది మాధవి. కుమార్కి ఎందుకో విజయ్ని పిలుద్దామని అనిపించింది. ఎప్పుడైతే మాధవి అతని సోదరుడిగా భావించిందో అప్పుడే తనను బావ అని కలుపుకోవడం అతనికి నచ్చింది. విజయ్ బాగా గోల చేస్తాడేమో అనుకున్నాడు కుమార్. అలా కాకుండా వాళ్ల అమ్మకు విలువ ఇచ్చి మాధవి నిర్ణయాన్ని గౌరవించడం కూడా అతనికి బాగా నచ్చింది. అందుకే విజయ్ని మాత్రం పలవాలని అనుకున్నాడు కుమార్. ఇలా లెక్కలు వేసేసరికి ఎంతమంది వస్తారో లెక్క తేలింది. దానిమీద ఒక 40-50 మందిని ఎగస్ట్రా వేసుకుంటే ఎవరైనా వస్తే సరిపోతుంది, లేదంటే రాత్రికి మనకే మిగులుతుంది అని లెక్కలు వేస్తున్నారు. వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే పంతులుగారు కూడా వచ్చారు. వారం రోజుల తర్వాత ముహూర్తం మధ్యాహ్నం 12:10 అని వివరాలు చెప్పారు. ఏమేం చేయాలో, ఏమేం కావాలో చెప్పి వెళ్లారు. తర్వాత ఇంటి చుట్టూ పందిరి, షామియానా, కుర్చీలు అన్నిటికీ లెక్కలు వేసుకున్నారు. పెళ్లి కార్డుల లెక్క కూడా తేలింది. అమ్మా, చందనవాళ్ల పెళ్లి కార్డులాగా నాది, బావది ఫోటో పెట్టి పెళ్లి కార్డు వేస్తే బాగుంటుంది కదా అంది మాధవి. అన్నావా నువ్వు? ఇంక వీడు ఆగుతాడా? అరే, పెళ్లి ఒప్పుకుంటున్నాను కదా అని ఎగస్ట్రా ఖర్చులు చేయకు. పెళ్లి కార్డు ఒకసారి చూసి పడేస్తారు. దాన్ని ఏమీ దాచుకోరు. చందన కార్డ్ మనం ఏం చేశాం? పడేశాం. అందుకే అలాంటివేమీ పెట్టుకోకు అన్నది భారతి. నేనేదో మామూలుగానే అన్నాను లే అమ్మా, నాకు ఏమీ అక్కర్లేదులే మాధవి కూడా కోపంగా చెప్పింది. పెళ్లికి ఏమేం కావాలో లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి బట్టలు కూడా కావాలని అనుకున్నారు. మాధవికి 10 చీరలు కొనాలని, కుమార్కి 4 జతలు తీసుకోవాలని పేపర్లో రాసుకున్నారు. వెంటనే మాధవి కోపంగా ఆ పేపర్ లాక్కుని తనకు 5 చీరలు, కుమార్కి 5 డ్రస్సులు అని రాసిపడేసి, ఇది ఎవరు మార్చొద్దు, మారిస్తే ఊరుకోను అన్నది. ఓసేయ్ మాలతి, దీనికి నేను తల్లినా? ఇది నాకు తల్లా? ఇదేంటి నన్ను బెదిరిస్తుంది? ఎవరైనా పెళ్లి కూతుర్నే చూస్తారు కాబట్టి ఎక్కువ చీరలు కొంటారు. అంతేగాని కుమార్కి వదిలేసి నీకు చీరలు కొంటానా? నాకు తెలియదా అన్నది భారతి కోపంగా. నువ్వు ఎలా చూసినా సరే నాకెన్ని కొంటే బావకి అన్ని కొనాల్సిందే, దీనికి తిరుగులేదు అని చెప్పింది మాధవి. అది కాదు మాధవి, అత్తమ్మ చెప్పింది విను. నేను షెడ్కి వెళ్తాను. నాకెందుకు డ్రెస్సులు, అక్కడ అన్ని పాడైపోతాయి. నువ్వు చక్కగా తిరుగుతూ ఉంటావు, ఇంకా కాలేజీ కూడా వెళ్తావు, నువ్వు కొనుక్కో అన్నాడు కుమార్. నేనేమీ కాలేజీకి చీరలు కట్టుకుని వెళ్ళను. నా పుట్టిల్లు ఇదే, నా అత్తవారిల్లు ఇదే. నా మొహం ఈ వీధిలో ఉన్న వాళ్లందరికీ తెలుసు. ఇక కొత్తగా నేను రెడీ అయి చూపించేది ఏమీ లేదు. కాబట్టి నాకు ఎన్ని కొంటే బావకు అన్ని కొనాల్సిందే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మాధవి. అమ్మా, నాకు ఒకటి అర్థమైంది, నువ్వు మాధవి ఇద్దరూ ఒకటే. ఇద్దరికీ ముక్కుమీద కోపం. ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు.
ఇద్దరికీ బావమీద ఇష్టం. మీ ఇద్దరి మధ్యలో నలిగి బావ ఏమైపోతాడో. మాలతి నవ్వుతూ అన్నది. మాధవి, భారతి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరికీ ఎందుకో నవ్వొచ్చింది. ఇద్దరూ ముసిముసిగా నవ్వుతూ కుమార్ వంక చూశారు. మీ ఇద్దరూ ఒకటే అన్న విషయం మీకు ఇప్పటికి తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నాకు మీ ఇద్దరంటే చాలా ఇష్టం. కుమార్ ప్రేమగా వాళ్ళిద్దర్నీ చూస్తూ అన్నాడు. బావమరి నేను? మాలతి అలుగుతూ అడిగింది. నువ్వు, బుజ్జి, గణేష్ అందరూ నాకు ఇష్టమే. కుమార్ అందరినీ కలుపుకొని చెప్పాడు. పెళ్లికి పెద్దకూతురికి, అల్లుడికి కూడా బట్టలు పెట్టాలేమో అంది భారతి. మాలతి వద్దని వారించింది కాని ఇంట్లో వాళ్లకి లేకుండా ఎలా అని కుమార్ ఒప్పుకోలేదు. వారం రోజుల్లో పెళ్లి ఎలా చేసుకోవాలో అందరూ కూర్చుని చక్కగా ఒక ప్లాన్ వేసుకున్నారు. వారం రోజులు మాలతి ఇక్కడే ఉండాలని అనుకున్నారు. అప్పటికప్పుడు గణేష్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. అత్తమ్మ కంపెనీ వాళ్లు వస్తారు. ఆ 2 కార్లు వాళ్లకి చేస్తే నా పని అయిపోతుంది. సుబ్బు షాప్ దగ్గర ఉంటే నేను ఇక్కడ ఉంటాను. నేను షాప్ దగ్గర ఉన్నప్పుడు సుబ్బు ఇక్కడ ఉంటాడు. రోజుకు ఒక పని చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. రేపటినుంచి మన కారు కూడా ఉంటుంది. ఏం కావాలన్నా జాగ్రత్తగా ఆలోచించి ఒకేసారి తెచ్చేసుకుంటే అయిపోతుంది అని చెప్పాడు కుమార్. సరే, ఇంక చేసేదేమీ లేదు, జాగ్రత్తగా చేసుకోవడమే. మాలతి, నువ్వు బట్టలు మొత్తం తెచ్చేసుకున్నావా అంది భారతి. సాయంకాలం వెళ్ళి తీసుకుని రేపొద్దున వచ్చేస్తాను. బావా రమ్మని చెప్పాడుగాని విషయం చెప్పలేదు. ఇవాళ చిన్నాచితక పనులు చేసుకుందాం. ఇవాళ ఇల్లు సర్దుకుందాం. అయినా ఇది మొన్నే ఇల్లంతా సర్దిపెట్టింది కాబట్టి కొత్తగా ఇప్పుడు మన సర్దేది ఏమీ లేదు అన్నది మాలతి. ఇంటికి రంగులు వేయించవద్దా అడిగింది భారతి. అమ్మ, ఇంటిలోపల కాకుండా బయట వేయించుదాంలే. వాళ్లైతే బయట వేసుకుని వెళ్ళిపోతారు. ఇంటిలోపల మనం ఇంకా పని చేసుకుంటూ ఉండొచ్చు అని సలహా ఇచ్చింది మాలతి. అది భారతికి నచ్చకపోయినా చేసేది లేదు కాబట్టి ఒప్పుకున్నది. అమ్మ, నేను ఇవాళ చందన వాళ్ళింటికి వెళ్ళనా? మా పెళ్లి విషయం చందనకి స్వయంగా చెబుతాను. అది ఎంత ఆనందపడుతుందో అని బ్రతిమలాడుతూ అడిగింది మాధవి. వద్దంటే మానేస్తావా అడిగింది భారతి. బ్రతిమలాడితే ఒప్పుకోకపోతే ఒప్పుకోకుండానే వెళ్ళిపోతాను. అయినా నిన్ను అడిగేది ఏంటి? నేను నా మొగుడిని అడుగుతాను. బావా, నేను ఇవాళ చందన వాళ్ళింటికి వెళ్ళనా అని అడిగింది మాధవి. నీ ఇష్టం మాధవి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని కుమార్, భారతి ఒకేసారి అన్నారు. కుమార్, మాధవి, మాలతి భారతి వైపు చూశారు. నువ్వు చెప్పే డైలాగ్ ఇదేగా అంది భారతి. మాలతి ఫక్కున నవ్వింది. కుమార్ సిగ్గుపడితే మాధవి కోపంగా వంటగదిలోకి వెళ్ళింది. ఇంక చూడు బావా, 3 రోజులు నేను నీకు కనబడను. ఎలాగైనా సరే నేను నీతో ఆ మాట చెప్పించుకుంటాను. ఇవాళ మధ్యాహ్నం ఇంటికి కూడా రాను అని మనసులో అనుకుంది మాధవి. నువ్వు ఎందుకు వెళ్తానని అంటున్నావో నాకు తెలుసులే మాధవి. వెళ్ళు. నేను కూడా ఈసారి నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను అనుకున్నాడు కుమార్. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి.
Thank you.